దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగాల్ని విని మా కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ వందనాలు. మీరు ఈ ఫెయిత్ చర్చ్ నర్సుపూర్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి పరిచయం చేయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మన తలంపులకి దేవుని తలంపులకి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి ఆలోచన చేస్తే, మరి మన తలంపులు అక్కడక్కడే తిరుగుతాయి. మన తలంపులు మనకున్నటువంటి సామర్థ్యం మీద, మనకున్నటువంటి బలం మీద, మనకున్నటువంటి మరి పేరు ప్రతిష్టల మీద ఆధారపడి ఉంటాయి. అయితే దేవుని యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే మనం ఊహించిన రీతిలో ఉండవండి. అవి చాలా ఉన్నతముగా ఉంటాయి. ఎంత ఉన్నతంగా ఉంటాయంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మరి మన ఎడల ఆయనకున్న తలంపులు అంత ఎత్తుగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బావిలో ఉన్న కప్ప, సముద్రంలో ఉన్న కప్ప ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నాయంట. మాట్లాడుకుంటూ ఈ బావిలో ఉన్న కప్ప అందంట, బావిలో ఉన్న కప్పకి సముద్రంలో ఉన్న కప్ప చెప్తుందంట, సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్తా ఉంటే, మరి ఈ బావిలో ఉన్న కప్ప అంతా విని చివరిలో అన్నదంట, ఎంత ఉంటుంది ఏంటి, మహా అయితే మా బావ అంత ఉంటుందా అన్నదంట. అంటే ఈ కప్ప యొక్క ఆలోచనలు, ఆ తలంపులు ఆ బావి మేరకే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అండి మన పిల్లల విషయంలో, లేకపోతే భర్త విషయంలో, కుటుంబ విషయంలో కూడా కొన్ని మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం. వీళ్ళ సామర్థ్యం ఇంతే, వీళ్ళు ఇంతవరకే చదవగలరు, లేకపోతే మన కుటుంబం ఇంత మేరకే మనం ముందుకెళ్ళగలం, ఇక ముందుకు వెళ్ళలేం. మనం ఏదైనా పని చేయాలనుకున్నా కూడా మనకున్న సామర్థ్యాన్ని, మన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకే మనం చేయగలము అనేటువంటి ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, మీ తలంపులు అక్కడక్కడే తిరుగుతాయేమో కానీ నా తలంపులు చాలా ఎత్తుగా ఉన్నాయి. చాలా హైట్స్లో దేవుడు మన కోసము ఆలోచిస్తూ ఉన్నాడు. మనల్ని ఉన్నతముగా తీర్చిదిద్దడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ఆయన తలంపులు మన ఎడల ఎంత గొప్పవో. దావీదు గారి గురించి మరి తండ్రి యొక్క తలంపు ఎలా ఉందంటే, మరి అతనుకున్న సామర్థ్యం, దావీదు గారికి ఉన్న సామర్థ్యము, బలము, జ్ఞానము కేవలం గొర్రెలను కాయడానికి సరిపోతుంది అని ఒకవేళ యెషయా గారు అనుకుని ఉండవచ్చు. మరి దావీదు గారి ఎడల, మరి దావీదు గారి అన్నల ఎడల ప్రవక్త అయినటువంటి సమూయేలు గారికి కూడా మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అయితే దావీదు గారికి ఉన్నటువంటి హైట్ని బట్టి కానీ, వెయిట్ని బట్టి కానీ, సామర్థ్యాన్ని బట్టి కానీ, మనుష్య రీతిగా మరి ఈ ప్రవక్త మనసుకు కానీ, తండ్రి మనసుకు కానీ ఈయన ఒక తలంపులు ఒక తక్కువగానే కనపడి ఉండొచ్చు. కానీ దేవుడు అంటాడు కదా, నేను ఆయన గురించి మీరు మనుష్యులు ఆలోచించినట్లుగా నేను ఆలోచించట్లా, మనుషులు పైరూపాన్ని చూచినట్లుగా నేను చూడట్లేదని అంటున్నాడు. మనుషుల యొక్క తలంపులు అంతా డిఫరెంట్గా ఉన్నాయి దావీదు పట్ల, కానీ దేవుని యొక్క తలంపు మాత్రము ఆయన్ను రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాలని ఉంది. గమనించండి ప్రియమైన సహోదరుల, ప్రియమైనటువంటి అవని బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, మీ పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్నాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు చేయండి, ప్రవ్వా నా తలంపులు కాదు, మీ తలంపులు నా పట్ల నెరవేర్చండి అని అడుగుతారా? దేవుడు తప్పకుండా ఆయన తలంపుల్లో మిమ్మల్ని నడిపిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయనా, మీ వాక్యంలో మీరు సెలవిస్తూ ఉన్నారు కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. అవును ప్రభువా, మా తలంపులు మాకున్న సామర్థ్యం మీద, శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. కానీ ప్రభువా, మీ తలంపులు
నాయన మా సామర్థ్యాన్ని చూడట్లేదు కానీ మీ సామర్థ్యాన్ని మాకిచ్చి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి ప్రభా ఉన్నతంగా ఉన్నాయని మేము నమ్ముచి ఉన్నాం. ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఉండునట్లుగా మీరు సహాయం చేయమని యేసు దివ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.